Hello friends, welcome back to our YouTube channel. We are learning. Today we are going to discuss calendar problems. So reasoning lo this is one of the important topics anamata. Mostly SSC CGL aithe 2 to 4 marks kavochu and normal RRB NTPC and other exams lo other competitive exams lo kuda దగ్గర 2 నుంచి 4 మార్క్స్ వరకు ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఎలా ఇస్తారంటే డే ఆఫ్ ద వీక్ లేకపోతే డే ఆఫ్ ద పర్టికులర్ మంత్ ఇయర్ సంథింగ్ అలా ఇస్తారు, లేకపోతే పర్టికులర్ డేట్ నుంచి ఇంకొక డేట్కి వెళ్తున్నప్పుడు ఆ డే ఏమొస్తుంది అలా ఇస్తారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1/1/1996 ఈ డేట్ ఎలా వస్తుంది? సో లేదా సపోజ్ 2/6/2022 అనేది డే వచ్చేసరికి వెన్స్డే వచ్చింది అనుకుందామండి. అప్పుడు 7/4/2025 ఏ డేట్ వస్తుంది అని అడుగుతాడు అనమాట. సో ఇలా మనకి అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇలా అడిగినప్పుడు మనం అసలు దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఈ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. దీనికంటే ముందు మనం ఒక కాన్సెప్ట్ అయితే నేర్చుకుందామండి. ఆ కాన్సెప్ట్ వచ్చేసరికి క్యాల్కులేషన్ ఆఫ్ ఆడ్ డేస్ అనమాట. ఆడ్ డేస్. సో దీనికి చాలా మంది చాలా ఫార్ములా చెప్తారు. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే మనం ఆ ఫార్ములాస్ కానీ లేకపోతే ఏమైనా చూసుకోవచ్చు అనమాట. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆడ్ డేస్. ఈ ఆడ్ డేస్ వల్ల మనం ఏంటంటే ఆ పర్టికులర్ ఏ డే వస్తుంది, అంటే వెన్స్డే వస్తుందా, సాటర్డే వస్తుందా, సండే వస్తుందా అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ ఆడ్ డేస్ అనేది దేన్ని అంటారంటే ఇన్ ఏ గివెన్ పీరియడ్, సపోజ్ పర్టికులర్ పీరియడ్ ఇచ్చాడు, ఆ పర్టికులర్ పీరియడ్ లో ద నెంబర్ ఆఫ్ డేస్ మోర్ దెన్ ది కంప్లీట్ వీక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 75 డేస్ ఉంది. సో కంప్లీట్ వీక్స్ అంటే 10 వీక్స్ ప్లస్ 5 డేస్. ఎందుకని 1 వీక్ లో మనకి 7 డేస్ ఉంటాయి. సో 75 అంటే 75 అని 7 పెట్టి మల్టిప్లై చేయాలన్నమాట. అప్పుడు 1 7, సో 0 అంటే 5 డేస్ మనకి రిమైండర్ మిగులుతుంది అనమాట. ఈ 5 డేస్ అనేది ఆడ్ డేస్. మనకి కంప్లీట్ వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన ఏవైతే డేస్ మిగిలిపోతాయో అవనేవి ఆడ్ డేస్ అనమాట. సో ఈ కాన్సెప్ట్, ఈ ఆడ్ డేస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అది చూద్దామండి. ఇప్పుడు దీనికంటే ముందు లీప్ ఇయర్ ఫ్రెండ్స్, మనందరూ తెలుసు లీప్ ఇయర్ అంటే ఫెబ్లో 29 డేస్ ఉంటుంది. అండ్ టోటల్ ఆ లీప్ ఇయర్ లో వచ్చేసరికి టోటల్ డేస్ వచ్చేసరికి 366 డేస్ ఉంటాయి అనమాట. నార్మల్ గా మనం చూసుకుంటే 365 డేస్ లో నార్మల్ ఇయర్ అయితే ఆర్డినరీ ఇయర్ అనుకోండి 365 డేస్ ఉంటాయి. అదే లీప్ ఇయర్ లో అనుకోండి 366 డేస్ ఉంటాయి అనమాట. అంటే 1 డే అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే జనరల్ గా మనకి అందరూ చెప్పేది ఏంటంటే 24 అవర్స్ ప్లస్ సమ్ టైం అనేది మిగులుతూ ఉంది అనమాట ఇది ఈచ్ డే. సో అలా అదంతా కంబైన్ చేసినప్పుడు మనకి వచ్చేదే ఈ 1 డే అనేది ఎక్స్ట్రా. అది ఫిబ్రవరిలో యాడ్ అయింది. సో ఫిబ్రవరి వచ్చేసరికి ఇన్ లీప్ ఇయర్ ఫిబ్రవరి వచ్చేసరికి 29 డేస్ ఉంటాయి అనమాట. నౌ ఈ లీప్ ఇయర్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? సో ఇప్పుడు లీప్ ఇయర్ కాన్సెప్ట్ అనమాట. లీప్ ఇయర్ ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డివైడెడ్ బై 4. ఫర్ ఎగ్జాంపుల్ 2004 ఉంది అనుకోండి, 4 పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? 0 వస్తుంది అనమాట. కాబట్టి అది లీప్ ఇయర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ సెంచరీ ఇయర్. ఇది ఎందుకు చెప్తున్నాను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వచ్చేసరికి ఎవ్రీ ఫోర్త్ సెంచరీ ఈజ్ ఏ లీప్ ఇయర్. అంటే లైక్ 4th సెంచరీ అంటే 400, 800, 1200, 2000. సో ఇవన్నీ కూడా లీప్ ఇయర్స్ అనమాట. ఎందుకని 4th సెంచరీ అంటే 400 డివైడ్ చేసాం అనుకోండి, అంటే 1200 ని 400 డివైడ్ చేసాం అనుకోండి, రిమైండర్ వచ్చేసరికి 0 అనమాట.
రిమైండర్ వచ్చేసరికి 0. సో అలా 0 వస్తే అది లీప్ ఇయర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం సపోజ్ అది సెంచరీ ఇయర్ కాకపోతే 4 పెట్టి డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్, ఈ రెండు కండిషన్లో ఏది సాటిస్ఫై అయినా సరే, అది లీప్ ఇయర్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2100 ఇది అనేది లీప్ ఇయర్ కాదని ఎలా తెలుసుకోవచ్చు? సో ఇది సెంచరీ ఇయర్ కాబట్టి 400 పెట్టి డివైడ్ చేస్తాం అనమాట. అప్పుడు రిమైండర్ అనేది 0 రావట్లేదు. సో మనం ఏం చెప్తాము, ఇది 2100 అనేది లీప్ ఇయర్ కాదనమాట. లీప్ ఇయర్ కాదు, నాట్ ఏ లీప్ ఇయర్. సో దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తే మనకి ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. సో నౌ కౌంటింగ్ ఆఫ్ హార్డ్ డేస్ అంటే హార్డ్ డేస్ ఎలా కౌంట్ చేద్దామని చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్డినరీ ఇయర్ లో ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయి చూద్దామండి. నార్మల్ ఆర్డినరీ ఇయర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, 365 డేస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో దట్ మీన్స్ 52 వీక్స్ ప్లస్ 1 హార్డ్ డే. క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 52 × 7 మనకు వచ్చేసరికి 364 వస్తుంది. సో అంటే ఒకటి మిగిలిపోతుంది అనమాట. 1 అనేది రిమైండర్ గా ఉంటుంది. సో అప్పుడు హార్డ్ డేస్ వచ్చేసరికి 1. ఏది ఇన్ ఏ ఆర్డినరీ ఇయర్. సపోజ్ 366 డేస్ అంటే లీప్ ఇయర్ లో చూద్దామండి. లీప్ ఇయర్ అంటే మనం ఆల్రెడీ చెప్పాను, ఫెబ్లో 29 డేస్ వస్తున్నాయి కాబట్టి దాన్ని లీప్ ఇయర్ అంటున్నాం. 29 డేస్ వస్తాయి అనమాట. ఫెబ్ 29 అనేది ఎక్స్ట్రా వస్తుంది. సో ఇక్కడ 366 డేస్ అంటే 52 వీక్స్ ప్లస్ 2 డేస్ అనేది రిమైండర్ గా ఉంటుంది అనమాట. సో అందుకనేసి 2 హార్డ్ డేస్ ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, కాన్సెప్ట్ అయితే కంప్లీట్. మెయిన్ ఈ నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడం అంటే నెక్స్ట్ వేరే వాటికి ఎక్స్టెండ్ చేసుకోవడం అనమాట. అంతే, దాని మీద మనం ఎంత ఈజీగా ఆ కాన్సెప్ట్ ని మిగిలిన వాటికి రిలేట్ చేసుకుంటాము అంత ఈజీగా క్యాలెండర్ ప్రాబ్లమ్స్ అయితే చేసేయచ్చు అనమాట. 100 ఇయర్స్ లో ఎన్ని హార్డ్ డేస్ ఉంటాయో క్యాలిక్యులేట్ చేద్దామండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 100 ఇయర్స్ లో ఎన్ని హార్డ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలంటే 100/4 చేసామనుకోండి నార్మల్ గా 25 వస్తుంది అనమాట. బట్ 100th ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు. ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి లీప్ ఇయర్ అనేది మనకి సైకిల్ లాగా టర్న్ అవుతూ ఉంటుంది అనమాట. సో 100th ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు. అప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నట్టు? 24 లీప్ ఇయర్స్ ఉన్నట్టు. 24 లీప్ ఇయర్స్. ఇది చాలా జాగ్రత్తగా అండి ఫ్రెండ్స్. 24 లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 100 ఇయర్స్ లో ఎన్ని నార్మల్ ఆర్డినరీ ఇయర్స్ ఉన్నట్టు? 76 ఆర్డినరీ ఇయర్స్ ఉన్నట్టు. నౌ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. 1 ఆర్డినరీ ఇయర్కి వచ్చేసరికి 1 హార్డ్ డే ఉంటుంది. 1 హార్డ్ డే ప్లస్ 1 లీప్ ఇయర్కి వచ్చేసరికి 2 హార్డ్ డేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే 76 × 1 ఎందుకని 76 ఆర్డినరీ ఇయర్స్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే 24 × 2 ఎందుకని 1 లీప్ ఇయర్ లో 2 హార్డ్ డేస్ ఉంటున్నాయి కాబట్టి. నౌ 76 and 24 × 48 అనమాట. సో దట్ మీన్స్ 124. ఇప్పుడు ఈ 124 డివైడెడ్ బై 7 చేసుకోవాలి. ఎందుకని మనకు హార్డ్ డేస్ అంటే కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ వీక్స్ తర్వాత రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటే అవి హార్డ్ డేస్ గా పరిగణలోకి తీసుకుంటున్నాం. సో 124 డివైడెడ్ బై 7 అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి 17 వీక్స్ ప్లస్ 5 హార్డ్ డేస్ అనమాట. దట్ మీన్స్ 100 ఇయర్స్ వచ్చినప్పుడు మనకి 5 హార్డ్ డేస్ అయితే ఉంటున్నాయి. సో 100 ఇయర్స్ వచ్చినప్పుడు 100 ఇయర్స్ లో 5 హార్డ్ డేస్ ఉంటాయి అనమాట. నౌ 100 ఇయర్స్ కి 5 హార్డ్ డేస్
ఇది గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సపోజ్ 200 years కి 5 into 2 దట్ మీన్స్ 10 అంటే ఎలా రాసుకోవచ్చు 1 week plus 3 days. సో 200 years కి వచ్చేసరికి 3 odd days అన్నమాట. అలానే 300 years కి దట్ మీన్స్ ఒక 100 years వస్తే 5 odd days ఉన్నాయి. 300 years అంటే 5 into 3 దట్ మీన్స్ 15 ఎలా రాసుకోవచ్చు 2 weeks plus 1 odd day. సో ఒక odd day 300 years అయితే. సిమిలర్లీ 400 years 4 into 400 years దట్ మీన్స్ 4 into 5. ఈ 1 ఎందుకు వస్తుందంటే 400 years కదా, అంటే లీప్ ఇయర్ అనమాట. టర్న్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అనేది వస్తుంది అనమాట. లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఏం చేస్తాము మనం ఆడ్ డే అనేది ఒకటి ఎక్స్ట్రా తీసుకుంటాం. సో అప్పుడు ఏమొస్తుంది 21 days. నౌ 21/7 రిమైండర్ వచ్చేసరికి 0 అనమాట. సో మనం చెప్పుకున్నట్టు ఎవ్రీ 400 years సైకిల్ కి 0 odd days వస్తున్నాయి. 0 odd days. సో ఇలానే 400 years 800 1600 1200 వీటన్నిటికి కూడా 0 odd days 2000 వీటన్నిటికి కూడా 0 odd days ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ఆఫ్ ద వీక్ రిలేటెడ్ టు odd days. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ నెంబర్ ఆఫ్ odd days అయితే వచ్చాయి, కానీ ఆ పర్టికులర్ odd day కి ఏ డే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సండేకి ఏం వస్తుంది మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సో వీటి కరస్పాండింగ్ అంటే ఏ ఆడ్ డే వస్తే వీటి కరస్పాండింగ్ పర్టికులర్ డే వస్తుంది అనేది చూస్తున్నాం అనమాట. 0 odd day వచ్చింది అనుకోండి అది సండే అవుతుంది అనమాట. 1 odd day వచ్చింది అనుకోండి మండే, 2 వచ్చింది అనుకోండి ట్యూస్డే, 3 థర్స్డే, 3 వెన్స్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే. సో ఇది అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలన్నమాట. ఎందుకంటే సపోజ్ మనకి 2 odd days ఉన్నాయి అంటే అంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 2 odd days ఉన్నాయి అనుకోండి, డే ఆఫ్ ద వీక్ వచ్చేసరికి ట్యూస్డే అనమాట. ట్యూస్డే వీటి మీద ప్రాబ్లమ్స్ చదవండి ఫ్రెండ్స్ ఇప్పుడు. సో క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ఇచ్చిన క్వశ్చన్ లో ఇట్ వాజ్ సండే ఆన్ Jan 1, 2006. సో Jan 1, 2006 సండే అంటున్నాడు. ఓకే నెక్స్ట్ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ Jan 1, 2010. Jan 1, 2010 ఏ డే వస్తుందని అడిగాడు. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ odd days క్యాలిక్యులేట్ చేసుకోవటం అనమాట. సో Jan 1 సేమ్ గా ఉంది కాబట్టి నో ప్రాబ్లం, అంటే డేట్ వైజ్ నో ప్రాబ్లం. ఇప్పుడు odd days క్యాలిక్యులేట్ చేసుకోవాలి. odd days క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 2007, 2008, 2009 అండ్ 2010. ఇక్కడ ఈ మధ్యలో నెంబర్ ఆఫ్ odd days క్యాలిక్యులేట్ సరిపోతుంది అనమాట. మనం ఏం చెప్పుకున్నాం ఆర్డినరీ ఇయర్ అంటే 2006 నుంచి 2007కి వెళ్ళింది అనుకో. ఆర్డినరీ ఇయర్స్ లో నెంబర్ ఆఫ్ odd days వచ్చేసరికి మనకి 1 అనమాట. 2006 నుంచి 2007కి odd days ఎంత 1. 2008 అనేది 4 పెట్టి డివైడ్ అవుతుంది అండ్ నాట్ ఏ సెంచరీ ఇయర్. సో కాబట్టి లీప్ ఇయర్ అంటే 2 days వస్తుంది odd days. అండ్ 2009 నార్మల్ ఇయర్, అగైన్ 2010 నార్మల్ ఇయర్. నౌ ఎన్ని odd days 1 + 2 దట్ ఈక్వల్ టు 3 4 5. సో 5 odd days అనమాట. ఈ 5 odd days కూడా దీనికి యాడ్ చేయాలి, సండేకి యాడ్ చేయాలి. సో సండే అనేది మనం 0 తీసుకున్నాం ఆల్రెడీ ఇందాక ప్రీవియస్ టేబుల్లో. సండే 0 అయింది, సండే అంటే 0. 5th అంటే 0 5 యాడ్ చేస్తే 5 వస్తుంది అనమాట. 5th అనేది ఫ్రైడే. సో ఆన్సర్ ఈజ్ ఫ్రైడే ఫ్రెండ్స్. చాలా సింపుల్ కాన్సెప్ట్. వన్స్ ఈ నెంబర్ ఆఫ్ odd days క్యాలిక్యులేట్ చేయడం అనే కాన్సెప్ట్ తెలిస్తే, సో odd days ఎలా క్యాలిక్యులేట్ చేసామంటే Jan 1, 2006 ఇచ్చాడు మనకి, ఆల్రెడీ సండే ఇచ్చాడు. ఇప్పుడు Jan 1, 2010 అడిగారు. నార్మల్గా ఏం చేస్తారు 7, 8, 9, 10 అంటే 4 days వేసుకుంటాం. కానీ మధ్యలో 2008 అనేది లీప్ ఇయర్ అనమాట. ఆ లీప్ ఇయర్ వచ్చినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ odd days అనేవి 2 వస్తాయి, మనం ఇందాక చెప్పుకున్నాం. సో కాబట్టి ఆ 2 అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇచ్చిన డే ఏంటి సండే. ఈ సండేకి 5 days యాడ్ చేస్తాం.
5 days యాడ్ చేస్తే ఫ్రైడే అనమాట. సో అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ కాన్సెప్ట్, కొంచెం అర్థం చేసుకోవాలంటే. చాలా మంది వీటికి ఫార్ములాస్ అవి ఇవి కనిపెడతా ఉంటారు, బట్ ఆ ఫార్ములాస్ అన్ని గుర్తుండక లేకపోతే 1-2 మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. సో ముందు ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే మనం మిస్టేక్ అనేది లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 28th May 2006? సో 28th May 2006 ఈ వీక్ ఏది అని అడిగాడు. సో దీనికి ఏం చేసుకోవాలంటే మనం ఫస్ట్ 2000, సో 2000 వరకు కూడా మనకి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ 2000 అనేది 4000తో డివైడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ వచ్చేసరికి 0. నెక్స్ట్ 5 years ఉంది. ఈ 5 years లో కూడా మనకి 4 అనేవి నార్మల్ ఇయర్స్ వస్తాయి, ప్లస్ 1 అనేది లీప్ ఇయర్ వస్తుంది అనమాట. సో దట్ మీన్స్ అప్ టు 2005 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ 2000 ఏమో 0 హాట్ డేస్ వచ్చినాయి, 0 హాట్ డేస్ అండ్ 5 వచ్చేసరికి 5 years లో 4 నార్మల్ ఇయర్స్ వస్తాయి, 1 లీప్ ఇయర్ వస్తుంది అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు కాన్సెప్ట్. 4 ఆర్డినరీ ఇయర్స్ వచ్చినప్పుడు వాడికి ఆర్డినరీ ఇయర్ కి 1 అంటే 4 into 1 ప్లస్ లీప్ ఇయర్ ఉంది. లీప్ ఇయర్ అంటే 2 అనమాట, 2 హాట్ డేస్. టోటల్ వచ్చేసరికి 6 హాట్ డేస్. నెక్స్ట్, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలి? 1/1/2006 to 28th May వరకు తీసుకోవాలి. 28th May వరకు తీసుకున్నాం. ఎలా అంటే ఫ్రెండ్స్, ఇది 28th May 2006 ఉంది కదా, 2005 ప్లస్ 1/1/2006 to 28th May 2006 అనమాట. నా 1/1/2006 to 28th May ఈ మధ్యలో మనకి ఎన్ని డేస్ వస్తున్నాయో అది క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటామో చూడండి. జాన్ మంత్ లో 31 డేస్ ఉన్నాయి. ఫెబ్ లో 2006 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫెబ్ లో 28 డేసే ఉంటాయి. నెక్స్ట్ మార్చ్ 31, ఏప్రిల్ 30 అండ్ మేలో 28 డేస్ అనమాట. ఎందుకని 28th May వరకు అడిగారు. సో మే 28 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసరికి 148 డేస్ వస్తుంది అనమాట. సో 148 డివైడెడ్ బై 148 ని ఎలా రాసుకోవచ్చు? 21 weeks ప్లస్ 1 odd day. సో ఇక్కడ ఆడ్ డే వచ్చేసరికి 1 ఉంది అనమాట, 1 odd day. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అన్న, ఇక్కడేమో 6 హాట్ డేస్ వచ్చినాయి, ఇక్కడేమో 1 odd day ఉంది. టోటల్ 7 odd days అనమాట. 7 odd days. 7 odd days అంటే మనకు ఎంత వస్తుంది? 1 కంప్లీట్ వీక్ వస్తుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ అనేవి 0 అనమాట. ఎందుకని 1 week లో 7 days ఉంటాయి. సో ఇక్కడ 7 odd days వచ్చినాయి, అప్పుడు ఇది 1 కంప్లీట్ వీక్ అయిపోయింది. అప్పుడు నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఎన్ని ఉన్నాయి? 0. సో మనం ఆల్రెడీ టేబుల్లో చెప్పుకున్నాం, 0 కరస్పాండింగ్ ఏ వీక్ వస్తుంది? సండే వస్తుంది అనమాట. 0 కరస్పాండింగ్ గా సండే వస్తుంది. సో ఆన్సర్ ఇస్ సండే ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, బట్ వన్స్ దీన్ని ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ మనం ఏం చేసామంటే, మనకి ఇచ్చింది 28th May 2006 వరకు ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ 28th May 2006 ని డివైడ్ చేసుకున్నాం. ఎందుకని? మన కన్వీనియన్స్ కోసం. ఓకేనా? అది ఎలా? 2005 ప్లస్ 1/1/2006 to 28/5/2006 వరకు సేమ్. అంటే దాన్ని ఎటువంటి ఇది లేకుండా జస్ట్ 2 parts గా చేసుకున్నాం. ఫస్ట్ 2005 నోట్ చేసాం నెంబర్ ఆఫ్ హాట్ డేస్, తర్వాత 5 years అంటే 2005 కదా, సో 2000 క్యాలిక్యులేట్ చేసాం, 0 హాట్ డేస్ వచ్చినాయి. అండ్ 5 days క్యాలిక్యులేట్ చేసాం, క్యాలిక్యులేట్ చేస్తే 6 హాట్ డేస్ వచ్చింది. అండ్ 1/1/2006 నుంచి 28th May 2006. సో ఆ 28th May వరకు ఎన్ని డేస్ అయితే ఉన్నాయో అన్ని డేస్ క్యాలిక్యులేట్ చేసాం అనమాట. తర్వాత హాట్ డేస్ ఎన్ని వస్తాయని క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ చూస్తే 1 హాట్ డే వచ్చింది, ఇక్కడ 6 ఉన్నాయి అండ్ ఇక్కడ 1 ఉంది. సో టోటల్ 7 హాట్ డేస్ అనమాట. 7 హాట్ డేస్ నథింగ్ బట్ 1 వీక్ అవుతుంది. సో అప్పుడు 0 హాట్ డేస్ వచ్చింది. 0 హాట్ డే నథింగ్ బట్ సండే అనమాట మన టేబుల్ ప్రకారం. దీని మీద ఇంకో ప్రాబ్లం చేస్తే మనకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఫ్రెండ్స్.
కొంచెం లెంతీగా అనిపించవచ్చు, బట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేసే కొద్దీ, ప్రాక్టీస్ ఎక్కువ చేసే కొద్దీ మనకి ఈజీ అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 17th June 1998. సో 17th June 1998. సేమ్ ఫ్రెండ్స్, దీన్ని ఎలా రాసుకుంటామంటే 1997 ప్లస్ 1998 టు 17/06/1998. ఇప్పుడు 1997 ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ 1900 ఫైండ్ అవుట్ చేద్దామండి. 1900 ఫైండ్ అవుట్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ వచ్చేసరికి ఈ 1900 ని కూడా మనం 1600 ప్లస్ 300 గా డివైడ్ చేసుకోవచ్చు. 1600 కి ఏమొస్తుంది, 0 హాట్ డే వస్తుంది. 300 కి ఏమొస్తుంది, 100 కి అయితేనేమో 5 హాట్ డేస్ వస్తుంది 100 ఇయర్స్ కి, మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసినట్టు. ఇప్పుడు 300 ఇయర్స్ అంటే 300 ఇయర్స్ కి వచ్చేసరికి 5 into 3 దట్ మీన్స్ 15 డివైడెడ్ బై 7 దట్ మీన్స్ 1 హాట్ డే మిగులుతుంది అనమాట. సో 1 హాట్ డే 1900 కూడా 1 హాట్ డే మిగులుతుంది. నెక్స్ట్ 97 ఇయర్స్ ఉంది. 97 ఇయర్స్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎవ్రీ 4 ఇయర్స్ కి మనకి లీప్ ఇయర్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. సో 97 డివైడెడ్ బై 4 అనమాట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 24 ఫ్రెండ్స్ 97 ఇయర్స్ ఉంది కదా, ఈ 97 ఇయర్స్ తీసుకుంటే 24 లీప్ ఇయర్స్ అనేవి ఉంటున్నాయి. ఎందుకని 97 డివైడెడ్ బై 4 అనమాట. సో 2s 8, అప్పుడు 17, 4 4s are 16, 1. సో కంప్లీట్ గా అయితే 24 లీప్ ఇయర్స్ ఉంటున్నాయి. ఈ 24 లీప్ ఇయర్స్ ని దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేద్దామండి. అంటే మిగిలిన అన్ని 73 అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు 24 లీప్ ఇయర్స్ అంటే 24 into 2. ఎవ్రీ లీప్ ఇయర్ హ్యాస్ 2 హాట్ డేస్ ప్లస్ 73 into 1. దట్ మీన్స్ ఇక్కడ చూసుకుంటే 48 ప్లస్ 73 అప్పుడు 121 డివైడెడ్ బై 7. సో 2 హాట్ డేస్ అనేది ఉంటుంది అనమాట. సో 2 హాట్ డేస్. ఇక్కడ మనకి 1 హాట్ డే ఉంది, ఇక్కడ 2 హాట్ డేస్ ఉంది. నౌ 1/1/1998 టు 17/6/1998. ఇదంతా ఎగ్జామ్ లో రాసే అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెనేటరీగా ఉంటుంది అనేసి రాస్తున్నాను. సో అంటే 17/6. ఇక్కడ చూద్దామండి, జాన్ 31 days, ఫెబ్ ఇది 98 అనేది లీప్ ఇయర్ కాదా చెక్ చేసుకోవాలి. లీప్ ఇయర్ కాదు, సో అప్పుడు 28 days ఉంటుంది. మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31. ఇప్పుడు జూన్ లో 17 వరకు అడిగారు కాబట్టి 17 అనమాట. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ హాట్ డేస్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ హాట్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ టోటల్ డేస్ వచ్చేసరికి 168 అనమాట. సో 168 డివైడెడ్ బై 7 దట్ మీన్స్ రిమైండర్ వచ్చేసరికి 0 అనమాట. సో రిమైండర్ వచ్చేసరికి 0. నౌ మనకి ఎన్ని హాట్ డేస్ మిగిలినాయి, ఇక్కడ 1, ఇక్కడ 2, టోటల్ 3 హాట్ డేస్. 3 హాట్ డేస్ అంటే మనకి ఏ వీక్ వస్తుంది, వెన్స్డే అనమాట. సో మన టేబుల్లో చెప్పుకున్నట్టు 3 హాట్ డేస్ కి వెన్స్డే వస్తుంది. 3 హాట్ డేస్ అంటే వెన్స్డే. సో వెన్స్డే ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. వాట్ విల్ బి ద డే ఆఫ్ ద వీక్ 15th August 2010. సో దీనికి ఆన్సర్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 10 seconds అయితే ఇస్తున్నాను మీకు. నౌ ఎగ్జామ్ లో ఇస్తే ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తాను ఫ్రెండ్స్ మీకు.
15th August 2010. దీన్ని ఎలా రాసుకుంటున్నాము? 2009 ప్లస్ 11 ఇదంతా రాసే అవసరం లేదు, జస్ట్ నేను మీకు చూపించడం కోసం అనేసి. 2010 to 15 8 2010 ఇది కదా మనకు కావాల్సింది. 2009 సో 2000 ఇయర్స్ వచ్చేసరికి మనకి ఏమొస్తుంది? 0 odd day వస్తుంది. సో 9 years. 9 years అంటే ఎన్ని లీప్ ఇయర్స్? 2 లీప్ ఇయర్స్ అనమాట. సో 2 లీప్ ఇయర్స్. 2 లీప్ ఇయర్స్ మిగిలిన 7. సో 2 into 2 4 plus 7 దట్ మీన్స్ 11. 11 అంటే 11 divided by 7 దట్ మీన్స్ 4 odd days ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. సో జనవరికి వచ్చేసరికి 31. ఫెబ్ లీప్ ఇయర్ కాదు, సో ఫెబ్లో 28. నెక్స్ట్ మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 15 days. అంతే. ఇవన్నీ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 227. సో 227 by 7 దట్ మీన్స్ 3 odd days వచ్చినాయి. నౌ టోటల్ odd days వచ్చేసరికి 4 plus 3 7 odd days. 7 odd days అంటే 1 complete week. దట్ మీన్స్ 0 odd day. 0 odd day అంటే సండే. సో సండే ఇస్ ద రైట్ ఆన్సర్. నేను ఇంకా ఇదంతా రాశాను ఫ్రెండ్స్, ఇదంతా మనం రాయాల్సిన అవసరం లేదు. సపోజ్ మనకి ఎగ్జామ్లో ఇస్తే సో అప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట మనం. ఇంతే ఫ్రెండ్స్. ఇలా వేరే క్వశ్చన్స్ అడిగినా కానీ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం అండ్ ఆన్సర్ ఈజీగా వస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఇస్ మండే, ఆఫ్టర్ 61 days ఇట్ విల్ బి. సో ఈ రోజు ఏ రోజో తెలియదు, మండే అన్నాడు. సో మండే 61 days తర్వాత అన్నాడు. 61 divided by 7 దట్ మీన్స్ 5 odd days వచ్చినాయి. సో 5 odd days. మండేకి 5 odd days కలపడం అనమాట. దట్ మీన్స్ సాటర్డే. సో సాటర్డే ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ లో చూస్తే ఇఫ్ 6th March 2005 ఇస్ మండే, 5 మండే ఇచ్చాడు. నౌ వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 6th March 2004? ఏ డే అని అడిగాడు. ఫ్రెండ్ మనం చూసుకుంటే ఇక్కడ ఒక 1 year బ్యాక్ వెళ్తాం అనమాట. సో 1 year బ్యాక్ వెళ్ళామంటే మనకి ఈ 2004 అనేది వస్తుంది అనమాట. సో 1 year బ్యాక్ వెళ్తే మనకి 2004 వస్తుంది. అంటే 1 day అనేది బ్యాక్ వెళ్తాం అనమాట. సో 1 day బ్యాక్ వెళ్తే ఏమొస్తుంది మనకి? సండే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు అడగచ్చు, ఇక్కడ 2004 ఉంది కదా, సో అప్పుడు అది లీప్ ఇయర్ కదా, అప్పుడు 2 odd days వస్తాయి కదా అనేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే 2004 ఇక్కడ ఈ 2004 అనేది మార్చిలో ఉంది అనమాట. సో మార్చిలో ఉంది కాబట్టి మనం ఆల్రెడీ ఫెబ్ని క్రాస్ చేసాం కాబట్టి 2 days అనేది తీసుకోవట్లేదు అనమాట. సపోజ్ వాడు క్వశ్చన్ ఎలా ఇచ్చాడు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 01/02/2005 అనేది మండే ఇచ్చాడు. నౌ 01/02/2004 విచ్ డేట్ వస్తుంది అని అడిగితే అప్పుడు చూసుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఫెబ్లో ఉందన్నమాట. ఫెబ్లో ఉన్న తర్వాత ఏమొస్తుంది? ఫెబ్ 29 days వస్తుంది. సో ఫెబ్ని క్రాస్ అయ్యి వెళ్తుంది అనమాట. క్రాస్ అయిన తర్వాత ఫెబ్ని ఇక్కడ క్రాస్ అయ్యి వెళ్తుంది. అప్పుడు 2005లోకి ఎంట్రీ ఇస్తుంది అనమాట. అప్పుడు మనకి 2 odd days అనేవి తీసేయాలన్నమాట. అంటే మండేలోంచి 2 odd days తీసేయాలి. 2 odd days అంటే బ్యాక్ వెళ్ళాలి మండే. దట్ మీన్స్ నెక్స్ట్ డే వస్తుంది సండే వస్తుంది, ఆ తర్వాత సాటర్డే. సో సాటర్డే ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది చాలా మంది అర్థమైందని అనుకుంటున్నాను. సపోజ్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా చూడండి. ఇక్కడ 01/02/2004 ఉంది కదా. ఇప్పుడు ఫెబ్ ఫస్ట్ లో ఉన్నాం మనం. అంటే ఫెబ్ 29
వస్తుంది 2004, ఎందుకంటే అది లీప్ ఇయర్ కాబట్టి. ఇక్కడ ఫెబ్ని క్రాస్ అవుతుంది, ఫెబ్ 29 క్రాస్ అయ్యి తర్వాత మార్చిలో గడిపెట్టను. సో మార్చిలో గడిపెట్టిన తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అలా మొత్తం కంటిన్యూ అయినా కానీ ఒక ఆడ్ డేనే ఉంటుంది అనమాట, ఒక ఆడ్ డేనే వస్తుంది. అదే ఫెబ్ 29 వల్ల ఇక్కడ ఒక ఆడ్ డే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్రెడీ ఫిబ్రవరిని క్రాస్ అయింది, అంటే ఫెబ్ 29/02/2004 అనే దాన్ని క్రాస్ అయింది అనమాట. క్రాస్ అయిన తర్వాత మనకి ఒక ఆడ్ డేనే వస్తుంది, అంటే ఎన్ని డేస్ తీసుకున్నా కానీ ఒకటే ఆడ్ డే వస్తుంది. ఇక్కడ ఫెబ్ 29 క్రాస్ అవ్వలేదు, అందుకనేసి 2 ఆడ్ డేస్ తీసుకున్నాం. అందుకని మండే నుంచి టూ డేస్ బ్యాక్ వెళ్ళాం. అప్పుడు 2 డేస్ బ్యాక్ వెళ్తే ఏమొచ్చింది, సండే, సాటర్డే. సో సాటర్డే ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆన్ వాట్ డేస్ ఆఫ్ ఏప్రిల్ 2001 డిడ్ వెన్స్డే ఫాల్? సో ఏప్రిల్ 2001, సో 2001 ఇయర్ లో ఏప్రిల్ లో ఏ డేస్ లో వెన్స్డే వస్తుంది అని అడిగాడు అనమాట. కింద ఆప్షన్స్ అయితే ఇచ్చాడు మనకి. సో మనం ముందు ఆడ్ డేస్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. సో వెన్స్డే ఏ డేస్ లో వస్తుంది అని అడిగాడు. మనకు తెలుసు ఆల్రెడీ 2000కి 0, అప్పుడు 2000 అయిపోయింది. 1/1/2001 టు ఏప్రిల్. ఇక్కడ ఏం చేద్దామండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏప్రిల్ వరకు ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏప్రిల్, సో అప్పుడు చూసుకుంటే జాన్ 31 డేస్, ఫెబ్ లీప్ ఇయర్ కాదు, సో 28 డేస్. నెక్స్ట్ మార్చ్ 31 డేస్, ఏప్రిల్ 1 వరకు ఉంది. సో అది చూసుకుంటే 91 అంటే 91 డివైడెడ్ బై 7, దట్ మీన్స్ రిమైండర్ వచ్చేసరికి 0. అంటే ఫస్ట్ ఏప్రిల్ 2001 వచ్చేసరికి సండే వచ్చింది అనమాట. మనకేం కావాలి, వెన్స్డే కావాలి. వెన్స్డే అంటే సో ఫస్ట్ ఏప్రిల్ సండే, సెకండ్ మండే, థర్డ్ ట్యూస్డే, ఫోర్త్ వచ్చేసరికి వెన్స్డే వచ్చింది అనమాట. నెక్స్ట్ ఎవ్రీ 7 days కి అది సైకిల్ రిపీట్ అవుతుంది. సో వీక్ అనేది నెక్స్ట్ ప్లస్ 7 days యాడ్ చేస్తే నెక్స్ట్ వీక్ వెన్స్డే మళ్ళీ వస్తుంది అనమాట. అంటే 4th, తర్వాత 11th, 18th, 25th. సో ఈ డేస్ లో అంటే ఏప్రిల్ 2001 లో 4th, 11th, 18th, 25th వెన్స్డే వస్తుంది అనమాట. నెక్స్ట్, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎక్స్ వీక్స్ ఇన్ ఎక్స్ డేస్? హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎక్స్ వీక్స్ ఎక్స్ డేస్? సో కింద ఇచ్చిన ఆప్షన్స్ అయితే 7x2, 8x, 14x, 7 అని ఇచ్చారు. ఫ్రెండ్స్ మనం చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్ లో 1 వీక్ పెట్టుకున్నాం అనుకోండి, 1 వీక్ 1 డే, అప్పుడు ఎన్ని డేస్ వస్తుంది, 8 డేస్ వస్తుంది. సపోజ్ ఎక్స్ ప్లేస్ లో 2 పెట్టుకున్నాం అనుకోండి, అంటే 2 వీక్స్, అంటే 14 days ప్లస్ 2, దట్ మీన్స్ 16, అంటే 8x. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్ లో 3 పెట్టుకున్నాం అనుకోండి, అంటే 3 వీక్స్ అంటే 21 days ప్లస్ 7 days ప్లస్ 3, దట్ మీన్స్ 24 అంటే 8 into 3 24. సో 8x అన్నమాట ఆన్సర్. సో 8x is the right answer.